అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం ఒక గొప్ప విజయాన్ని సాధించాం. మన మక్తలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి కోనేరును ప్రారంభించడం జరిగింది. ఈ కోనేరు ఇక్కడ ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎన్నో ఏళ్ల నుండి మూతపడి ఉన్న ఈ కోనేరుకు ఇప్పుడు పునర్వైభవాన్ని పొందింది. ఈ విజయానికి కారణం మీరే. మీరెంతో ఆదరిస్తూ నా వీడియోస్ చూస్తూ షేర్ చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. గత 4 నెలల కిందట జూలై 10వ తేదీన ఈ కోనేరు గురించి నేను ఒక వీడియో తీయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఇది పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకువెళ్లడం వలన ఇది సాధ్యమైంది. ఇక మీదట ఈ కోనేరును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాట మీరు నిజం చేశారు. నేడు మన అందరి కృషి వల్లే ఇంతటి విజయాన్ని సాధించాము. నేడు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి కోనేరులో పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ కోనేరును చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కోనేరును శ్రీ వాకిటి శ్రీహరి గారు మంత్రి గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ సాక్షాత్తు హనుమంతుడే వచ్చి ధ్యానంలో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. కూర్చున్నట్టుగా అనిపించే విధంగా తీర్చిదిద్దారు. దయచేసి ఇకపైన ఇక్కడ ఎలాంటి చెత్తా చెదారం వేయకుండా జర్దా పాన్ పరాకు లాంటివి ఇక్కడ ఉమ్మి వేయకుండా మనమే చూసుకోవాలి. ఇక శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి జాతర వివరాలకు వస్తే 2వ తేదీ 12వ నెల 2025 ఉదయం 7 గంటలకు ధ్వజారోహణం ఉంటుంది. 3వ తేదీ ఉదయం 8 గంటలకు పవమాన హోమం, సాయంత్రం 5 గంటలకు ప్రభోత్సవం ఉంటుంది. 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి రథోత్సవం ఉంటుంది. 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు పాలవుట్ల కార్యక్రమం ఉంటుంది. 6వ తేదీ చక్రతీర్థ స్నానం ఉదయం 9 గంటలకు ఉంటుంది. ఇక్కడికి మన దేశంలోని 9 నదుల నుండి 9 జలాలు తీసుకువచ్చి ఈ పుష్కరిణిలో అభిషేకం చేశారు. ఆ నదుల పేర్లు భీమా నది, కావేరి నది, త్రివేణి సంగమం నది, గంగా నది, కృష్ణ నది, సరస్వతి నది, నరాయు నది, గోదావరి నది, తుంగభద్ర నది.